వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో స్టడ్స్, ఇయర్ రింగ్స్ అండ్ ఒక చైన్ కూడా ప్రిపేర్ చేసి చూపించాలి అనుకుంటున్నాను. దానికోసం నేను మౌల్డ్ తీసుకున్నాను, ఒక కప్ అండ్ డ్రై ఫ్లవర్స్ అలా ఉంటాయి కదా ఇంట్లో నుంచి తెచ్చినవి అవి, అండ్ బ్యాక్ హుక్స్ అండ్ రిజైన్, తర్వాత ఇవి స్టిక్స్, బేసిక్ థింగ్స్ ఏమైతే కావాలో అవన్నీ తీసుకున్నాను. ఇక్కడ నేను యువి రిజైన్ అనేది పార్ట్ ఏ పార్ట్ బి రెండు మిక్స్ అయి ఉంటుంది కదా, ఆ లిక్విడ్ తీసుకున్నాను. ఇక్కడ జస్ట్ ఈ ఫ్లవర్స్ నేను ఇంటి దగ్గర చెట్లు ఉంటాయి కదా, చిన్ని చెట్లు, అలా వాటికి కాసిన ఫ్లవర్స్ అన్నమాట. అవి డ్రై అయిపోయి ఉంటాయి కదా, అవి నాకు ఎందుకు అనిపించింది కొన్ని తీసుకొని తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి పీజీకి. ఇంట్లో ఉన్నప్పుడు ఆ డ్రై ఫ్లవర్స్ని చూసినప్పుడు అనిపించింది మేబీ ఏమైనా చేయొచ్చేమో ఫర్దర్గా నేను రిజైన్తో, అలా ప్రస్తుతానికైతే తీసుకెళ్దామని తెచ్చుకున్నాను అనమాట. సో నాకు ఎందుకో అనిపించింది లైక్ ఇప్పుడు ఈ డ్రై ఫ్లవర్స్ని కొంచెం అలా కొంచెంగా తీసి అలా వేస్తూ వచ్చాను అనమాట. డ్రై అయిపోయిన లైక్ చాలా చిన్ని పెటల్స్ అనమాట అవి. సో ఆ చిన్ని పెటల్స్ని తీసి ఇలా కప్లో వేసుకున్నాను. తర్వాత రిజైన్ వేసుకునేసాను అనమాట. అందులో నాకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకున్నాను. తర్వాత ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను టూత్ పిక్ తీసుకొని మంచిగా ఆ రెండింటిని మిక్స్ చేస్తూ వచ్చేస్తున్నాను. ఎందుకు అనిపిస్తుంది ఆ లిక్విడ్ సరిపోదేమో, ఇంకొంచెం లిక్విడ్ అవసరం అవుతుందేమో అని చెప్పేసి కొంచెం ఈ రెండింటిని ప్రాపర్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం యాడ్ చేసుకుందాం అనుకున్నాను. అండ్ దెన్ కొంచెమైనా మిక్స్ అయిన తర్వాత ఇలా ఇంకొంచెం రిజైన్ లిక్విడ్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను మంచిగా. బికాజ్ ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ ఒక చైన్ కూడా పెండెంట్ లాగా చేయాలి అనుకున్నాం కదా, మేబీ ఎక్కువే అవసరం అవుతుంది అనుకున్నాను. సో అలా ఆ చిన్ని రోజ్ పెటల్స్ అండ్ రిజైన్ రెండు మంచిగా మిక్స్ చేసుకునేసిన తర్వాత నేను ఏదైతే మౌల్డ్ అనుకున్నానో అది తీసుకునేసి అందులో ఇప్పుడు నేను వేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఎందుకు అనిపించింది బేసిక్గా దీంతో కూడా మనం చేయొచ్చు కదా అని చెప్పి, సో మొత్తం ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ ఆ పెండెంట్ కూడా అన్నీ దీంతోనే చేస్తున్నాను. చూద్దాం ఎలా వస్తుందో ఏంటో అవుట్పుట్. ఏదైతే లిక్విడ్ని నేను మిక్స్ చేసుకున్నానో దాన్ని కొంచెం ఇలా ఒక 2 పేర్స్లో వేయాలి. ఆ తర్వాత పెండెంట్ కోసం ఒక చిన్ని దాంట్లో వేయాల్సి వస్తుందన్నమాట. సో దానికోసం అనేసి ఇలా నేను మొత్తం ఫిల్ చేసుకుంటున్నాను టూత్ పిక్ హెల్ప్తో. నాకు ఇలా ఇయర్ రింగ్స్, స్టడ్స్ డిఫరెంట్గా క్రియేటివ్గా చేయడం అంటే చాలా ఇష్టం. ఇంకా రిజైన్తో మంచిగా మనకి ఐడియా ఉంటే లైక్ ఎలా చేయాలి ఏంటి అని ఒక ఐడియా ఉంటే మాత్రం ఇంకా పిచ్చిగా చేయొచ్చు అసలు. చాలా ఇయర్ రింగ్స్, స్టడ్స్, పెండెంట్స్ అసలు ఇంకా చెప్పలేం మనం. ఫ్రేమ్స్, కీ చైన్స్ ఇలా ఎన్నో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా నాకు ఐడియాస్ అయితే ఉన్నాయన్నమాట. బట్ నేను పీజీలో ఉంటాను కాబట్టి నాకు ఎక్కువ స్పేస్ ఉండదు అండ్ అది డ్రై అవ్వడానికి ప్రాపర్గా ఒక ప్లేస్లో పెట్టడానికి అంటూ ఉండదు. సో ఇలా కొన్ని సిచ్యువేషన్స్ ఉండడం వల్ల నేను అవి ట్రై చేయట్లేదు. బట్ నాకు స్కోప్ దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను అవి కూడా ఎలా చేయొచ్చు ఏంటి అనేది మీకు చూపిస్తాను ఈ ఛానల్లో. ఇక్కడైతే నేను మొత్తం స్టడ్స్కి, ఇయర్ రింగ్స్కి అండ్ పెండెంట్కి కావాల్సిన లిక్విడ్ మొత్తం వేసేసాను. ఇక్కడ నేను స్టడ్స్ కోసం వేసిన దాంట్లో ఎక్కువగా ఉందనిపించింది లిక్విడ్, కొంచెం ఓవర్గా ఎక్కువగా ఫ్లో అవుతున్నట్లు, కొంచెం లైక్ ఎక్కువగా అయిపోయిందనమాట ఉండాల్సిన దానికంటే. సో అందుకోసమని అదంతా తీసి మిగతా వాటిలో అడ్జస్ట్ చేస్తూ ఫైనల్లీ అలా అడ్జస్ట్ చేసేసాను. అండ్ మొత్తం నీట్గా సెట్ చేస్తున్నాను అనమాట. అక్కడ బయటికి ఎడ్జస్ట్లో అంత నీట్గా వచ్చేలాగా బయటికి వెళ్ళిపోకుండా అలా మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఫైనల్లీ ఇలా మొత్తం ప్రాపర్గా నీట్గా సెట్ చేసేసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కొంచెమైనా బబుల్స్ అంతా ఫామ్ అయిపోయాయి అనమాట క్లీన్ చేసుకున్న తర్వాత. నాకు ఏమనిపించిందంటే నాతో మ్యాచ్ స్టిక్ మాత్రమే ఉంది కాబట్టి దాంతో నేను కొంచెం ఇలా అంటున్నాను, సో దట్ బబుల్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఒకటి కూడా ఉండదు ఇలా మనం మ్యాచ్ స్టిక్తో అలా అంటూ ఉన్నామంటే. సో అలా నీట్గా నేను ఒక్కదానికైనా సరే ఎక్కువ టైం ఇచ్చి కొంచెం నీట్గా బబుల్స్ అన్నీ లేకుండా ఉండడానికి అలా ఎక్కువ టైం కేటాయించి అంతా అలా చేస్తూ వచ్చానమాట. బేసిక్గా మనకి గ్యాస్ లైటర్ అండ్ లైటర్ కూడా ఉంటుంది, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. బట్ అవేవి నాతో లేవు కాబట్టి నేను ఇప్పుడు ప్రజెంట్కి మ్యాచ్ స్టిక్ అనేది యూస్ చేస్తున్నాను. ఇలా బబుల్స్ అన్నీ వెళ్ళిపోయేలాగా మ్యాచ్ స్టిక్ యూస్ చేసి అంతా చేస్తూ వచ్చానమాట. నెక్స్ట్ వచ్చేసి వీటిని నేను లైట్ కింద పెట్టేస్తాను. మీ అందరికీ తెలిసిందే కదా, నేను ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను యూవీ లైట్. దాని కింద పెట్టేసానంటే 3 to 4 minutesలో మంచిగా డ్రై అయిపోతాయి. సో మీరు కూడా ఎప్పుడైనా ఇలా రిజైన్తో ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు బబుల్స్ అలా వస్తే
మనకి లైటర్ తర్వాత అవన్నీ లేకపోయినా సరే ఇలా మ్యాచ్ స్టిక్తో కూడా మనం దాన్ని పోగొట్టచ్చు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. తర్వాత లైట్ పెట్టడం వల్ల డ్రై అయిపోయాయి కదా. సో దీని మీద నేను ఇప్పుడు కొంచెం అంటే కొంచెము ఆ లిక్విడ్ అయితే వేస్తున్నాను అనమాట. బికాజ్ అది మనం బ్యాక్ సైడ్ హుక్స్ అవన్నీ పెట్టాలి కాబట్టి స్టడ్స్కి రింగ్స్కి అవన్నీ మనం పెట్టుకోవడం కోసం అనేసి బ్యాక్ సైడ్ కోసం నేను ఇక్కడ కొంచెం లిక్విడ్ని అయితే వేస్తున్నాను. ఖచ్చితంగా మనం డిజైన్ అనేది యూస్ చేసిన తర్వాత కొంచెమైనా మిగిలిపోయి ఉంటుంది, ఖచ్చితంగా ఫ్యూ డ్రాప్స్ అయినా సరే. దాన్ని నేను ఇలా యూటిలైజ్ చేస్తానన్నమాట. మళ్ళీ సపరేట్గా దానికోసం అనేసి మళ్ళీ వేయడం అవంతా ఏం చేయను. ఇక్కడ అన్నీ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా ఒకసారి మొత్తం నీట్గా వేసేసాను. తర్వాత ఇవి ఇప్పుడు నేను పెట్టినవి బ్యాక్ హుక్స్ వచ్చేసి లైక్ స్టడ్స్ కోసం పెట్టినవి. నెక్స్ట్ వచ్చేసి ఈ పిన్స్ ఉంటాయి కదా, నేను అవే తీసుకున్నాను అనమాట. వాటిని బ్యాక్ సైడ్ మనం రింగ్కి అటాచ్ చేయడం కోసం అనేసి ఇవైతే ఈజీగా ఉంటాయని ఈ పిన్స్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. బేసిక్గా ఏవైతే నేను ఇక్కడ అడ్జస్ట్ చేయాలో ఆ డిజైన్కి అవన్నీ బ్యాక్ సైడ్ అలా పెట్టేశాను. దెన్ ఇప్పుడు నేను టూత్ పిక్ తీసుకొని మంచిగా అడ్జస్టబుల్గా కొంచెం అటు ఇటు మంచిగా సెట్ చేసుకోవాలన్నమాట. మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా ఇక్కడ నేను అడ్జస్ట్ చేస్తున్నాను కదా. ఇవి వచ్చి ఇయర్ రింగ్స్ కోసం అనమాట. అటు సైడ్ హార్ట్ షేప్ ఉండేది పెండెంట్ కోసం, ఇక్కడ బ్యాక్ కొంచెం ముందు ఉండేది ఇవి వచ్చి ఇప్పుడు నేను సెట్ చేస్తున్నది వచ్చి స్టడ్స్ కోసం అనమాట. సో వీటన్నిటిని కూడా ఇప్పుడు నేను ప్రాపర్గా సెట్ చేసేసాను. మళ్ళీ కొంచెం అంటే కొంచెం లైక్ 1 డ్రాప్ అయినా సరే నాకు మళ్ళీ దాని మీద వేయాలనిపించింది. బికాజ్ కొంచెం ఇప్పుడు నేను మళ్ళీ యూవీ లైట్ పెట్టినప్పుడు అవి స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఆ గ్లూకి లైక్ రిజైన్కి మంచిగా ప్రాపర్గా సెట్ అయిపోతాయి, అటు ఇటు మూవ్ అవ్వకుండా అలా. సో అలా ప్రాపర్గా సెట్ అవ్వడం కోసం అనేసి నేను అది అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 1 to 2 డ్రాప్స్ అనేది ఎంతవరకు వేయాలో అంతే వేయాలి. ఎక్కువ వేసినా కూడా మళ్ళీ అంతా బయటకు వచ్చేయడం అదంతా అయిపోతుంది. సో అందుకోసమని నేను 1 to 2 డ్రాప్స్ ఎంత అవసరమో అంత మాత్రమే కొంచెం అలా వేస్తూ వచ్చానన్నమాట. ఇక్కడ ఎంత లిక్విడ్ అవసరం అవుతుందో అంతే లిక్విడ్ని మనం కొంచెం అలా టచ్ చేసినా చాలు, అది డిజైన్ అనేది కొంచెం టచ్ అయినా చాలన్నమాట. మనకి లైట్ పెట్టినప్పుడు ప్రాపర్గా హార్డ్ అయిపోతుంది, అసలు కూడా రావన్నమాట. మనం తీసినా కూడా రాదు అది. ఐ మీన్ బ్యాక్ హుక్స్ కానీ లేకపోతే ఆ పిన్స్ ఏదైనా మనం తీయాలని చూసినా కూడా రావన్నమాట. అలా చెప్తున్నాను నేను. స్టడ్స్ కూడా కొంచెమైనా అలా డిజైన్ని టచ్ చేద్దాం అనిపించింది. సో అందుకోసమని దానికి కూడా కొంచెం అటాచ్ చేశాను అనమాట. దెన్ ఇక్కడ నేను యూవీ లైట్ కింద ఒక 3 to 4 minutes పెట్టేస్తాను నెక్స్ట్. సో దట్ అది ప్రాపర్గా డ్రై అయిపోతుంది. ఇంట్రెస్ట్, టైమ్ ఇలా అన్నీ మనకుండి కొంచెం ఈ మెటీరియల్స్ ఉన్నట్లయితే ఇలాంటివి ఎన్నో మనం ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా ఈజీగా, ఫాస్ట్గా, క్విక్గా కూడా. యూవీ లైట్ అనేది నార్మల్ పార్ట్ ఏ పార్ట్ బి అని సపరేట్గా 2 వస్తాయి కదా, రిజైన్ అండ్ హార్డ్నర్ అని. ఆ 2 మిక్స్ చేసినప్పుడు ఈ లైట్ని మనం యూజ్ చేయలేం. ఓన్లీ పార్ట్ ఏ పార్ట్ బి అని 2 మిక్స్ అయి ఉన్న లిక్విడ్కి మాత్రమే ఇది యూజ్ చేస్తే వర్కౌట్ అవుతుంది. ఇక్కడైతే కంప్లీట్గా డ్రై అయిపోయాయి అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ప్రాపర్గా డ్రై అయిపోయాయో. ఇప్పుడు ఇవి మనం నీట్గా అలా తీసుకొని పెట్టేసుకుంటున్నాను నేనైతే. బేసిక్గా నేను ఇలా లైట్ పెట్టిన తర్వాత మళ్ళీ కింద కూడా అది కొంచెం అటాచ్ అయి ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం హీట్ పెట్టడానికే ట్రై చేస్తాను నేను ఆల్మోస్ట్. బికాస్ కొంచెం స్టిక్కీగా ఉన్నా కూడా అది హార్డ్ అయిపోతుంది అని చెప్పేసి. ఇలా నీట్గా 1 by 1 తీసేసి మళ్ళీ నేను లైట్ అనేది పెడతాను వీటికి. బికాజ్ ఏదైనా కొంచెం స్టిక్కీగా ఉన్నా మొత్తం ప్రాపర్గా డ్రై అయిపోతుంది. తర్వాత మనం ఎన్ని రోజులైనా సరే వాటిని యూజ్ చేసుకోవచ్చు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అదే బేసిక్గా మనం లిక్విడ్, రిజైన్ అండ్ హార్డ్నర్ 2 మిక్స్ అయి ఉన్నది వేసేసి ఏదన్నా ఒక ఇలాంటి స్టడ్స్ కానీ లేక ఏమైనా ప్రిపేర్ చేసామంటే జస్ట్ 24 hours లేదా 20 hours అలా వదిలేయాలి. అదే న్యాచురల్గా డ్రై అయిపోతుంది. ఇలా లైట్ పెట్టాల్సిన అవసరం ఉండదు, అవేం చేయాల్సిన అవసరం ఉండదు. న్యాచురల్గానే డ్రై అయిపోతాయి మంచిగా ప్రాపర్గా. మళ్ళీ అవన్నీ అటు ఇటు తిప్పేసి మళ్ళీ ఒకసారి లైట్ పెట్టాను అనమాట. ఎందుకన్నా మంచిది అసలు ప్రాపర్గా డ్రై అవ్వనీలే అని చెప్పేసి. అలా తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత తీసేసాను ఇంకా లైట్. ఫైనల్లీ పెండెంట్, ఇయర్ రింగ్స్ అండ్ స్టడ్స్ కూడా రెడీ అయిపోయింది. వీటికి నేను ఇప్పుడు ఆ హుక్స్ అవన్నీ అటాచ్ చేసి చూపిస్తాను మీకు. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనకి జస్ట్ ఎలాంటిది కావాలి, ఎలాంటి అవుట్పుట్ మనకు కావాలి అనే ఐడియా ఉండి ఆ మెటీరియల్ ఉంటే చాలంతే.
బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా బిజినెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట వీటితో. స్టడ్స్ కంటూ ఏముంటుంది, జస్ట్ బ్యాక్ సైడ్ అది రబ్బర్ లాగా ఉంటుంది కదా కొంచెం, అది అటాచ్ చేస్తే అంతే స్టడ్స్ రెడీ అన్నమాట. ఇంకా చూసారు ఎంత బాగున్నాయో, నాకైతే చాలా మంచిగా క్యూట్గా అనిపించాయి అన్నమాట. మనకి ఇప్పుడు స్టడ్స్ అనేవి రెడీ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నేను ఇవి తీసుకున్నాను. ఇయర్ రింగ్స్కి అటాచ్ అలా అంతా చేయడానికి నాతో ఏ ఎలిమెంట్స్ లేవు ప్రస్తుతానికి. సో నేను హ్యాండ్తోనే కొంచెం అడ్జస్ట్ చేసి అటాచ్ చేసేసాను అనమాట. సో అలా ఇయర్ రింగ్స్ కూడా రెడీ అయిపోయాయి. సో ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. నాకైతే ఆ స్టడ్స్ కంటే కూడా ఈ ఇయర్ రింగ్స్ చాలా బాగా నచ్చాయి అన్నమాట. ఫైనల్లీ పెండెంట్ కూడా అలా చైన్కి అటాచ్ చేసేసాను నేను. చూసారా, నేను సింపుల్గా ఒక చైన్ ప్రిపేర్ చేసేసాను, ఇయర్ రింగ్స్ ప్రిపేర్ చేసేసాను అండ్ స్టడ్స్ కూడా ప్రిపేర్ చేసేసాను. ఈ 3లో మీకు ఏది బాగా నచ్చింది అనేది తప్పకుండా కింద కామెంట్లో అయితే చెప్పండి. నాకైతే ఈ ఇయర్ రింగ్స్ మాత్రమే బాగా నచ్చాయి. ఈ మూడిట్లో చాలా చాలా బాగా నచ్చాయి అండ్ క్యూట్గా భలే ఉన్నాయన్నమాట నిజంగా చెప్పాలి అంటే. నేను ఇంకా ఇలాంటి మరి ఎన్నో వీడియోస్ చేయాలి అనుకుంటున్నాను. కీ చైన్స్, స్టడ్స్, ఇయర్ రింగ్స్, పెండెంట్స్, ఇలా అన్నీ నాకు ఏవైతే నేను చేయగలుగుతానో, నేను నేర్చుకుంటున్నానో అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏంటి, ఇంట్లోనే మనం ఎలా చేసుకోవచ్చు ఏంటి అనేది కూడా. చూసారా, నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి. ఈ రిజైన్ ఆర్ట్స్కి సంబంధించినవి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్స్లో అడగండి, నేను మీకు నీట్గా చెప్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.